చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కీర్తనీయుడా, అద్వితీయుడా, అగోచరుడా, ఎన్ని నామాలు మీకున్నాయంటే మేము పలకటానికి కూడా నోరు తిరగనన్ని నామములు, మీ లక్షణాలు అనేకమైనవి ఉన్నాయి. వాటిలో కొన్నిటిని బట్టే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరచగలుగుతున్నాం నాయన. మీ యొక్క అదృశ్య లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవటానికి ఈ జీవితకాలం సరిపోదు కనుక ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు మాకు వ్రాయించి ఇచ్చిన మాటలు కొంచెమైనా వాటిని ధ్యానం చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు సజీవంగా ఉంచి 3 ప్రాంతాల్లో ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని కొద్ది మందగా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని పడిన కష్టానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తారని విశ్వసిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, లోకములో ఎన్నిక లేని వాడినైన నన్ను మీ వాక్య వెలుగులోనికి తీసుకొని వచ్చి వాక్యాన్ని బోధించే సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెప్పనయున్న నన్ను మరుగుపరచండి. మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు మీ ఆత్మ సహాయంతో వారికి తెలియచేయమని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించి ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ సేవార్థం ఉపయోగించడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. మరి శుక్రవారం నాకున్న కండిషన్ బట్టి ఈరోజు వాక్యం మాట్లాడతానని అనుకోలేదు. అదే సమయంలో వాక్యం మాట్లాడతాననే విశ్వాసం కూడా నాకు ఉంది. దాన్ని బట్టి మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు వాక్యం మాట్లాడడానికి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మనం ఆలోచించబోయే అంశం కొదువ మంచిది లేదా కొదువ మంచిదా కాదా? ఏంటది? కొదువ మంచిదా కాదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. కొదువ అంటే తరుగు, బంగారంలో తరుగు కాదు. కొదువ మంచిదా కాదా? మంచిదా? ఏమంటే మనిషికి అసలు కొదువు ఉంటే మనశ్శాంతి ఉంటుందా? ఆడికి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు. ఏదో ఒకటి కొదువు. అన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఏదో కొదువు ఉంటుందా? ఉండదా? నాకు అన్నీ సమృద్ధి అండి, ఇంకే కొదువ లేదు అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఉన్నవాడికి ఉప్పు కరువు అంట. విన్నారా సావిత? ఉన్నవాళ్ళకి ఏం కరువు? ఉప్పు కరువు. అది కొదువ. కొదువు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఎందుకు కొదువు లేని మనిషి ఉండరు? చెప్పండి. కొదువు లేని మనుషులు ఎందుకు ఉండరు? కొదువు లేని మనుషులు ఎందుకు ఉండరు అంటే మనిషికి తృప్తి లేదు కాబట్టి. తృప్తి ఉంటే చెప్పండి, తృప్తి ఉంటే ఇంకా చాలు అనుకున్నాడు అనుకోండి, ఇంకా ఆ కొదువ, నాకు ఇది కొదువు ఉందనే ఫీలింగు ఉండదు. మనిషి కొదువ ఉంది అంటే సహించలేడు. తృప్తి కలిగి ఉండడు కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఆహారనిశలో కష్టపడుతూ ఆ కొదువను పూర్తి చేసుకోవటానికి మనిషి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది కావాలి, అది పూర్తి చేసుకోవటానికి ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఆ కొదువుని పూర్తి చేసుకోవటానికి ఆహారనిశలో శ్రమిస్తూ ఉంటాడు. దానికి తగ్గట్టుగా భార్యలు కూడా కొంతమంది వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ పిల్లలు చూడు, వాళ్ళ ఆవిడ ధరించే నగలు చూడు, ఆ చీరలు చూడు అనగానే ఇక్కడేం అర్థమైంది దీనికి? అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ కొదువును పూర్తి చేయాలి కాబట్టి వాడు అడ్డంగా దొరికిపోతాడు లంచం తీసుకొని. ఎప్పుడు తీసుకున్నాడు? ఎప్పుడైనా దొంగతనం చేస్తే ఏమైంది? ఈజీగా దొరికిపోతాడు. చేతగానోడు దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో లంచం తీసుకున్నోడికి అప్పుడే లంచం తీసుకుంటే అలాగే దొరికిపోతాడు. అదేంతో ఎప్పుడు తీసుకునేవాడు దొరకడు తొందరగా. ఎప్పుడన్నా ఒకసారి నేను ఈరోజే చేశానండి, ఇంతకుముందు చేయలేదండి అన్న, అరే ఈరోజు చేసావా లేదా, దొరికిపోయావు అంటారు. అప్పుడే దొరుకుతారు.
ఎందుకు దొరుకుతారంటే ఆడ కొదువు ఉందంది, దాన్ని పూర్తి చేయడానికి వీడు లంచం తీసుకున్నాడు, వెంటనే దొరికిపోయాడు. అంటే మనిషి కొదువని తట్టుకోలేడు. కానీ ఇదే కొదువ నాకు ఆత్మీయంగా ఉంది అని ఎవరైనా ఒప్పుకుంటారా? నాకు వాక్యంలో ఇది తక్కువ, నేను చేసే క్రియల్లో నేను ఇది చేయలేకపోతున్నాను, ఈ కార్యక్రమాలను చేయలేకపోతున్నాను, నాకు ఇన్ని విషయాలు ఆత్మీయంగా కొదువు ఉందని బాధపడి మదన పడిపోయేవాళ్ళు ఎవరన్నారా? చెప్పండి. అందరూ ధీమాగా నేను కాకపోతే ఎవరు వెళ్ళిపోతారు పరలోకం అన్నట్టు ధైర్యంగా బతికేస్తూ ఉంటాం. నాకు ఇది కొదువు ఉంది ఆత్మీయంగా, నాకు జ్ఞానం తక్కువ ఉంది, వాక్యం అర్థం కావట్లేదు, వాక్యం ఇతరులకు చెప్పలేకపోతున్నాను, వాక్యానుసారంగా నడవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, పాటలు సరిగ్గా పాడలేకపోతున్నాను, ఇవన్నీ కొదువేగా. మరి ఇవి లేనందుకు ఎవరైనా చింతిస్తూ ఉంటారా? సిక్కి శల్యమైపోతారా? ఎవరు సిక్కి శల్యం అవరు. కానీ బాహ్య సంబంధంగా లోక సంబంధంగా ఏమన్నా తక్కువైందనుకోండి, అర్జెంటుగా దాన్ని పూడ్చుకోవటానికి ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవిస్తూ ఆ కొదువును పూర్తి చేసుకోవటానికి మనిషి ప్రయాసపడుతూ ఉంటారు. ఈ వాక్యంలో కూడా సాధించగలిగిన లేదా పాటించగలిగిన ఈజీగా పాటిస్తారు, కష్టమైనవి ఇది మన సంబంధం లేదని వాటిని ఈజీగా విడిచిపెడతారు. అలాంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పాడో ఒకసారి మనం బైబిల్లోకి తొంగి చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి, ఇదిగో ఒకడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలి అంటే, మంచి కార్యాలు చేస్తేనే పరలోకం వెళ్తాం. ఇది అందరికీ అర్థమైంది. ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడంటే, నేను కొన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, ఇంకేమన్నా నాకు కొదువు ఉందా అని అడిగాడు. లేదా నేను అన్నీ చేస్తున్నాను ఇంకా నాకు కొదువే లేదని ఆన్సర్ చెప్తాడనే ఉద్దేశంతోనే అడిగి ఉంటాడు. మనం కూడా నా భక్తి పక్కన వాళ్ళతో పోల్చుకొని నా అంత భక్తుడు లేడు అనుకుంటాం. కాదు, భక్తులతో పోల్చుకొని అంత భక్తి నాకుందా అని అప్పుడు కంపేర్ చేసుకుంటే మనకు అర్థమైంది మన భక్తి ఏ రేంజ్లో ఉందో కదా. ఇప్పుడు ఇతను ఏ ఉద్దేశంతో అన్నా అడగని అక్కడ ఏమడిగాడు? నిత్య జీవానికి వెళ్ళడానికి నాకు ఏమి మంచి కార్యాలు చేయాలని అడిగాడు. అందుకు మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల అంటే పరలోకంలో ప్రవేశించాలని కోరుకుంటే ఆ ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అంటే ఈ పాత నిబంధన చట్టం కింద ఉన్నారండి, కొత్త నిబంధన ఇంకా ప్రవేశపెట్టలేదు యేసుక్రీస్తు వారు. పాత నిబంధన చట్టం కింద ఉన్న ఒక వ్యక్తి అంటే యూదుడు ఏ ఆజ్ఞల ప్రకారంగా పరలోకానికి వెళతారు? దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు వాళ్ళకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే, ఇదిగో ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఏ ఆజ్ఞలని అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. ఎన్ని చెప్పాడండి ఇక్కడ? ఎన్ని చెప్పాడు? లకేలా. నరహత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎన్ని? 6 చెప్పారు. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. నిర్గమకాండం 20 అధ్యాయానికి వెళ్తే 10 ఉన్నాయి. మరి మొత్తం ఎందుకు చెప్పలేదు? యేసుక్రీస్తు వారు అన్ని ఆజ్ఞలు పాటించాలి, అప్పుడే వాళ్ళు నిత్య జీవానికి వెళతారు. 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా ఏమవుతాడు? అన్నీ ఫెయిలే. అది ధర్మశాస్త్రం యాకోబు పత్రికలో ఉంటుంది, ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు. మరి 6 ఆజ్ఞలే యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే, మిగతా 4 ఆజ్ఞలు ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే విషయంలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ప్రేమిస్తే పొరుగువాంది ఏది ఆశించడు. కాబట్టి పొరుగువాంది వాడి ఎద్దును కానీ, వాడి గాడిదను కానీ, వాడి భార్యను కానీ, వాడి దాసీని కానీ, వాడి ఇల్లు కానీ, అసలు ఏది ఆశించకూడదనే ఆజ్ఞలన్నీ కలిపి దేనిలో ఉన్నాయి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమ. అంటే 10 ఆజ్ఞలు చెప్పేశాడు. 10 ఆజ్ఞలు చెబితే వాడేమన్నాడు? అందుకు ఆ యవనుడు
ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. ఇంకా కొదువులేదుగా. ఇప్పుడు మనకి కొన్ని ఆజ్ఞలు నేను చెప్పాను అనుకో, ఎంతమంది నేను ఇవన్నీ అనుసరించుచునే ఉన్నానని చెప్పగలరు? చెప్పండి. సమయానికి మందిరానికి రావాలను ఎంతమంది గేటు బయట ఉంటారు? ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలను ఎంతమంది బయట ఉంటారు? అందరూ వాక్యము నేర్చుకొని వాక్యమే మాట్లాడవలను, వాక్యానుసారంగా అందరూ ప్రవర్తించవలను. ఇవన్నీ చెప్పేసామనుకోండి, అందరూ ఫెయిలా పాసా? కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను అన్నీ అనుసరించుతూనే ఉన్నానని, ఇక నాకు కొదువ ఏమని ఆయనని అడిగాను. అందుకు యేసు, అంటే అన్ని ఆజ్ఞలు పాటించిన పరిపూర్ణత లేదా? ఏమండి, అన్ని ఆజ్ఞలు పాటిస్తే అప్పుడు కూడా కంప్లీట్ మ్యాన్ కాదా? రైమండ్స్ ఇది కంప్లీట్ మ్యానా? విమల రైమండ్స్ అన్ని ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ పాటిస్తానని చెప్పాడు. నువ్వు పరిపూర్ణుడు అగుటకు కోరినేయాలంటే ఆజ్ఞలన్నీ పాటించిన ఒక వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా పరిపూర్ణుడు కాదు. యేసుక్రీస్తు వారు డిక్లేర్ చేశాడు. అంటే అతనికి కూడా కొదువు ఉందా? ఏమంటే ఇన్ని ఆజ్ఞలు పాటించిన ఇతనికే ఎంత కొదువు ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి స్కేల్ పెట్టి కొలుసుకుంటే ఎక్కడ ఉంటాం? స్కేల్ పెట్టి కొలత వేసుకుంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం? అధపాతాళంలో ఉంటాం. నువ్వు పరిపూర్ణుడు అవటానికి కోరితే పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు మీకు ధనము కలుగును. ఆస్తి ఉంటే కొదువా, అమ్మితే కొదువా? అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? నేను సరిగ్గా చెప్పే, మీరు సరిగ్గానే విన్నారు. ఆస్తి అమ్మేసి పేదలకు పంచితే మనకు కొదువు ఉంటుందా? ఆస్తి అంతా ఉంచుకుంటే కొదువు ఉంటుందా? మీకు అర్థమైందా ప్రశ్న? ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చాం, ఇప్పుడు అంతా కొదువా, కొంతే కొదువా? అంతా కొద్దివే కదా. లోకపరంగా ఆలోచిస్తే ఆస్తి ఉన్న ఆస్తి అంతా అమ్మేసాం, ఏమీ లేదు, చెట్టు కింద ఉన్నాం, పేదలకు ఇచ్చేసాం. యేసుక్రీస్తు వారి మాట, నాది కాదు, నన్ను నమ్మంటారని మళ్ళీ నా మీద తగాదాడబాగండి అని చెప్పాడు. పాటితే పాటి అని, లేకపోతే లేదు. అంతా అమ్మితే కొద్దు ఉంటుందా? అమ్మకపోతే కొద్దు ఉంటుందా? అమ్మితే వాస్తవంగా కొద్దు ఉంటుంది. అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అమ్మితే నీకు కొద్దు ఉండదు అంటున్నాడు ఏంటి ఈయన? నువ్వు అమ్మకపోతే నీకు కొద్దు ఉంది, అమ్మితే కొద్దు ఉండదు. ఏమంటే దేవుడి వాక్యానికి లోకంలో ఉన్న వాటికి చాలా వ్యత్యాసం ఉంది. లోకాన్ని చూసి వాక్యాన్ని చూడకూడదు, వాక్యాన్ని బట్టి లోకాన్ని ఎస్టిమేషన్ వేయాలి. దేన్నైనా కొలవాలంటే వాక్యమే ప్రామాణికం. వాక్యంలో ఉన్నదంటే ఖచ్చితం, అది ఇంకా దాన్ని మించిన స్కేల్ ఇంకేది లేదు. కాబట్టి ఆయన చెప్పిన కొలత ఏంటి? నువ్వు ఎన్ని ఆజ్ఞలన్నా పాటించు, నువ్వు కంప్లీట్ మ్యాన్ అయ్యి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను ఏమన్నాడు? అయితే యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆస్తి ఉంటే ఎంతో కొంత కొదువు ఉంటుంది, ఆస్తి అంతా అమ్మితే అంతా కొదువే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటలో నువ్వు ఆస్తి అంతా అమ్మితే నీకు కొదువు ఉండదు, ఖాళీగా వచ్చి నన్ను వెంబడించండి. ఈయన దగ్గర ఏముంది? ఈయనకే ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. నక్కలకు బొరియలు ఉండును చెప్పండి, ఆకాశ పక్షులకు. నీ దగ్గరకు వస్తే నీ ఉన్న ఆస్తి వదిలేసుకొని ఈ సన్యాసి ఎమ్మడి తిరిగితే సన్యాసి రాసుకుంటే ఏం రాలిద్ది? అట్లా ఉంటుందని. ఎవడన్నా ఆస్తి అమ్మి ప్రభువుని వెంబడిస్తారా? ఇప్పుడు మనం ఆస్తులమ్మే వెంబడిస్తున్నావా, అన్నీ ఉంచుకొని వెంబడిస్తున్నావా? ఎవరి గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. అన్నీ అక్కడే ఉన్నాయి, మనం ఏదో నామకార్థంగా అలా వెంబడిస్తున్నాం. అంత ఆజ్ఞలు పాటించి ఎప్పటి నుంచో ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ పాటిస్తున్న ఆయనకి అంత కొదువు అన్నాడు ప్రభువారు. మరి మన పరిస్థితి ఏంటండి? బేరీజు వేసుకుందాం ఒకసారి. ఆ ధనవంతుడితో అతను వదులుకోలేక ఆస్తిని రుసరుసలాడుతూ వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు నేను కూడా ఈ డైలాగ్ మీ అందరితో చెప్పాను అనుకోండి, ఆస్తులు అమ్మేసి వచ్చి ఇక్కడ పెట్టండి లేకపోతే రావద్దు అన్నాను అనుకోండి, నువ్వు రావద్దు అంటారు నన్ను.
ఇట్లాంటి బోధకుడు మాకు వద్దు. ఎవరు కావాలి? ఎప్పుడు ఆశీర్వాదాలు కొమ్మరించే బోధకుడే మనకి కావాలి తప్ప ఆస్తులు అమ్ముకొని ఖాళీ చేతులతో వచ్చి పరిచర్య చేద్దాం అంటాడు ఏంటండి? అంటే ప్రభు మరి అదే చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? అదే చెప్పాడు, నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించంటే అతను తట్టుకోలేకపోయాడు. అంటే ఆస్తి వదులుకోవటం ఎవరికి నచ్చదు. పరలోకమైన వదులుకుంటారు కానీ ఆస్తులు వదులుకోరు. ఎందుకంటే అది రేపు మాకు ఉపయోగపడిద్ది, అది రేపు మాకు భుక్తినిచ్చిద్ది, నిలువ నేడిచ్చిద్ది అనే ఒక భ్రమలో ఉన్నారు. మనకు అర్థం కానిది ఏంటంటే లోకం అంతా మాయ. కనపడుతుంది కదండి అంటే కనపడిద్ది, కనపడేదంతా మాయ. పౌలు గారు అంటాడు, కనపడేవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనపడనివి పరలోకం ఉంది, కనపడనిది నరకం ఉంది. అవి ఎప్పుడూ ఉండేవి. కంటికి కనిపించేవన్నీ అనిత్యం. అంటే నిలబడే కదా, మాయేనా? కాసేపటికి మాయమైపోతాయా? మన కళ్ళ ముందే పెరుగుతున్నారు, సడన్గా చనిపోతున్నాడు. ఏమైపోయాడంటే మాయమైపోయాడు. బాడీ ఆడుంది, బాడీ కూడా మా కళ్ళ ముందు వద్దని తీసుకెళ్ళి దాన్ని కూడా మాయం చేస్తున్నాం మట్టిలో పెట్టి. కనిపించేదంతా సత్యం, యథార్థం కాదు. ఇదంతా మాయ, భ్రమ. ఈ భ్రమలో ఉండిపోయి భక్తిహీనులుగా ఉన్న మనం భక్తిలోకి వచ్చి కూడా మనం కూడా ఇదే భ్రమలో కంటిన్యూ అయిపోయామనుకోండి, పరిస్థితి ఏంటంటే ఇంకా నిత్యరాజ్యం ఖచ్చితంగా రాదు అని చెప్పొచ్చు. ఇత్తే ఈ ప్రభు లేతలేదు, ఇంతకు మించి మేము ఏం చేయలేమని వదిలేసి ఏదో వస్తున్నాం అంతే. ఏదో ఆయన దయామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు అంటున్నారు కాబట్టి ఈయకపోతాడని చిరు ఆశ. వాస్తవంగా వాళ్ళు అదే చేశారు. కొత్త నిబంధనలో ప్రారంభ క్రైస్తవులు వాక్యం అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ముందు 44వ వచనం. విశ్వసించిన వారందరూ 44, 45 వచనాలు ఏకముగా కూడి, ఏమంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరూ ఐకమత్యంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అవసరం ఉంటుంది. ఎవరి మాటను బట్టి చేశారు? ఇది ప్రభువు మాటను బట్టి చేశారు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? ప్రభువు డైరెక్ట్గా చెప్తేనే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు అపోస్తులుగా చెబితే అపోస్తుల ద్వారా విన్నవాళ్ళు, డైరెక్ట్గా విన్నవాడేమో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అపోస్తుల ద్వారా విన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకొని ఏం చేశారంట? అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. 4వ అధ్యాయం అదే అపోస్తుల కార్యాల గ్రంథం 32వ వచనం నుండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది. మీ ఇంటికి వచ్చి నాకు ఇది ఇచ్చేయండి అన్నావు అనుకో, నేనంటే పాస్టర్ గారిని ఇచ్చేస్తారేమో. మరొక సహోదరి వచ్చి ఇది నాకు నచ్చింది, మాకు ఇంట్లో లేదు, ఇచ్చేయండి అన్నావు అనుకో, ఏం చేస్తాం చెప్పండి? ఇది నాది అంటావా? పోన్లే తీసుకెళ్ళు, మన అందరిది ఒకటే కదా, ఏక శరీరం ఏకాత్మ కాబట్టి పోన్లే నీకు ఇష్టమైందిగా తీసుకో అంటారా? చెప్పండి. అలా అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? మరి వాళ్ళు ఏం చేశారు? ఇది బైబిల్లో ఉన్న క్రైస్తవ్యానికి, కళ్ళ ముందు కనిపిస్తున్న క్రైస్తవ్యానికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదండి. ఆ రేంజ్కి ఎప్పుడు ఎదుగుతామని భయం వేస్తుంది నాకు. వాక్యం అర్థమయ్యే కొద్దీ ఎప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోతామని భయం వేస్తుంది. వెళ్ళలేకపోతున్నామేమో. ఇన్ని ఆటంకాలు, భవబంధాలు ఈ లోకంలో, ఈ ఆకర్షణ పట్టి లాగుతున్నాయే, ఎదగనీయకుండా భయం వేస్తుంది. నాకే ఎలా అనిపిస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని ఇంకా భయం వేస్తుంది. వాళ్ళు ఆ ప్రభువు మాట అపోస్తుల ద్వారా విని యేసుక్రీస్తు వారి ద్వారా డైరెక్ట్గా వినలేదు. ప్రభువుని అంగీకరించి బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఆస్తులన్నీ అమ్మేసి ఒక చోట పెట్టి ఏం చేశారంట? చర స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. 4వ అధ్యాయం 32 నుంచి. విశ్వసించిన వారు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో
ఇది నాది అనుకోలేదు, మనది అనుకున్నారు. ఏమనుకున్నారు? మనది. భార్య విషయంలో అనబాకండి, మనది అనమన్నాడు కదా అని. అది తెలివితేటలు ఉన్నారు. మన భార్య అనబాకండి, తప్పు. అది ఒక్కడ తప్ప మిగతా అన్నీ మనది అనవచ్చు. అన్నీ ఏమనుకున్నారు? మనది, నాది అనుకోలేదంట. ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఒకే ఆస్తిగా ఉంది. అది నా ఆస్తి, ఇది నీ ఆస్తి, భేదం లేదు. మరి అందరూ అమ్మేసుకుంటే అందరికి ఏముండాలి? కొదువు ఉండాలి, అంతే కదా. అందరూ ఎవరి ఆస్తులు వాళ్ళు అమ్మేసి ఒకచోట పెట్టారు. అపోస్తుల దగ్గర పెత్తనం ఇచ్చారు. వాళ్ళు ఎవరికి అవసరమో అందులో తీసి వాళ్ళ అవసరాన్ని తీరుస్తారు. ప్రతిదానికి అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో మాకు పలాంటి అవసరం అనగానే నిజాయితీగా వాళ్ళ అవసరం వీళ్ళు తీరుస్తారు. వాళ్ళు అడిగేవాళ్ళు కూడా నిజాయితీగా అడుగుతారు. లగ్జరీస్కి మా అమ్మాయి అది కోరుకుంది, మా అబ్బాయి ఇది కోరుకున్నాడు, మా గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి మా ఆస్తే కదా మేము మీ దగ్గర పెట్టాం, ఎందుకు ఈ రెండు రూల్స్ మాట్లాడకూడదు. అలా మాట్లాడినోడు కూడా అప్పుడు ఎవరు లేరు. అందరూ అమ్మేసి ఒకే చోట పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అక్కర కొలది వాళ్ళు పంచిపెట్టారు. ఎవరు తమకు కలిగిందో ఇది నాది అనుకోలేదు, మనది అనుకున్నారు. ఇంకా ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండేది. దైవకృప అందరి యందు అధికంగా ఎందుకుందంటే అందరూ ఐకమత్యంగా ఉన్నారు, అందరూ ఆస్తులు అమ్మేశారు, అందరూ తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెట్టారు. అందుకే అందరి యందు దైవకృప అధికంగా ఉందంట. భూమి ఉన్నవాళ్ళు, ఇల్లున్నవాళ్ళు, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి ఆస్తులు అమ్మేసుకొని రిక్తహస్తాలతో అపోస్తలుల దగ్గరకు వస్తే కొదువులేదంట. మనకేమనిపించింది? ఆస్తి అమ్మితే రేపు నాకు కొదువు అయితే, రేపు మాయరోగం వస్తే హాస్పిటల్ ఖర్చులు ఎవడెత్తాడు, ఎవడిని అడుక్కోవాలి? అసలు రోగం రాకుండా చేసేది ఎవరు? దేవుడే కదా. పోనీ నీ ₹1 కోటి వస్తుంది అనుకున్నాం, 4 కోట్ల రోగం వస్తే, 4 కోట్లు పెడితే తప్ప తగ్గని రోగం వస్తే చెప్పండి, అప్పుడేం చేస్తావు? అంటే ఈ ఆస్తి వల్ల నువ్వు బతకవైక? నీ బ్రతుకు చావు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అదే విశ్వాసం. దేవుడు నాకు ఇచ్చాడు, పరలోకం ఇచ్చేది దేవుడు, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు. దేవుడి కోసం కాకపోతే దేనికోసం బతకాలి? వాక్యం అర్థం కాకముందు బతికాను లోకంలో, నా ఇష్టానుసారంగా బతికాను. వాక్యం అర్థమైన తర్వాత వాక్యానుసారంగా బతికితేనే నిత్య జీవానికి. అన్ని ఆజ్ఞలు పాటించినోడికే తికాణా లేదు. నిత్య జీవానికి వెళ్ళాలంటే పరిపూర్ణుడు అవ్వాలంట. అంటే యేసుక్రీస్తు లాగా తయారైతే తప్ప పరలోకం లేదు. ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పెడితే వాళ్ళలో ఏ కొదువ ఎవరికి? ఏమని రాయబడింది చివరి మాట అక్కడ? వారిలో ఎవరికి ఏ కొదువ లేకపోయినా. ఎవరికి కొదువు లేదంట. ఆ స్తంభితే కొదువు ఇద్దని మనం బాధపడుతున్నాం. ఆ స్తంభి కొదువు లేకుండా బతికారని వాక్యం చెప్తుంది మనకు. వాక్యం అలాగే ఉంటుంది, మనం ఇలాగే ఉందాం. ఇదే మన స్టేట్మెంట్. ఫైనల్గా మనలో మనం ఫిక్స్ అయిపోయేది వాక్యం అలాగే ఉంటుందండి. అందరూ వాక్యానుసారంగా ఆడ బతుకుతున్నారండి. ఆడు బతుకు నీకెందుకు? ఆడు బాడు నరకానికి పోతాడు, నువ్వు పోవచ్చుగా. ఆడితో నువ్వు పొత్తెందుకు చెప్పు? అందరూ దుర్మార్గ పనులు చేస్తున్నారు, నువ్వు చేస్తావా? అందరూ మట్టలు చేస్తున్నారు, నువ్వు చేస్తావా? పనికి మాలిన విషయాల్లో పోలిక పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా బతికితే మనకెందుకు? వాక్యానుసారంగా బతికేవాళ్ళు మాదిరిగా తీసుకోవాలి. మన ముందు తరాల వాళ్ళని, పాత నిబంధనలో భక్తుల్ని, కొత్త నిబంధనలో భక్తుల్ని మన దృష్టాంతాలుగా తీసుకొని వాళ్ళని ఫాలో అవ్వమన్నాడు. ఆడెవడో నీ కళ్ళ ముందు బతకపోతే, ఆడు పాస్టర్ కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, ఎవడైనా కానీ వాళ్ళ మాదిరిగా తీసుకోకూడదు. ఎవరైతే వాక్యానుసారంగా బతుకుతారో వాళ్ళని తీసుకొని, ఇదిగో వాక్యంలో ఇది ఉంది, ఇలా బతుకుతున్నారని అలా బతుకు. సరే, వాళ్ళు చేతగాని వాళ్ళు, నువ్వు బతికి చూపించాలి కదా. వాళ్ళు ఓడిపోయారని నేను కూడా ఓడిపోతానంటావా? ఎవడో ఒక అడుగు ముందేస్తేనే కదా ఎవరైనా ప్రారంభమయ్యేది. ఒక బాట ఏర్పాటు అవ్వాలంటే ఒక దారి, నలుగురు నడిస్తేనే దారి ప్రారంభం. ఒకళ్ళు నడవాలి, వాళ్ళ వెనకాల నలుగురు నడుస్తారు, అప్పుడు దారి ఏర్పడింది. అందులో బర్నబా అని ఒక ఆయన ఉన్నాడు, 36-37. కుప్రాలో పుట్టిన
కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై దాన్ని నమ్మి దాని వెల తెచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అందరూ పెట్టారు. అందులో స్పెషల్గా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. చాలా భూమి ఉందంట, భూమి అంతా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఏమంటే నిజంగా మనం లోకంలో ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద మమకారం పెట్టుకుంటే మనకంటే బుద్ధిహీనులు ఇంకెవరో ఉండరు. వాక్యం ఒప్పుకోవట్లేదు. జ్ఞాని అయిన ప్రసంగి గారు సొలొమోను గారు చెప్పిన మాటలు మనం చూడిస్తే ఆయన అన్నీ అనుభవించాడు. అనుభవించిన తర్వాత జ్ఞానోదయం అయిపోయి ఆయన ఏం చెప్పాడు తెలుసా? స్టేట్మెంటు ఒకసారి చూడండి, 2వ అధ్యాయం అనుకుంటా, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి. సూర్యుని క్రింద అంటే భూమి మీద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి ఏంటంట నేను విడిచిపెట్టవాలనని తెలుసుకొని నేను వాటి యందు అంటే ఈయనకు ఎంతో ప్రయాసపడి సంపాదించిందంతా ఈయన తదనంతరం ఏం చేయాలి? ఎవడికోడికి వదిలేసి వెళ్ళిపోవాలి. నేను తీసుకెళ్ళలేను కదా అని అర్థమైపోయింది. మనం ఉంటుంది, మన ఆస్తి ఉంది, మన భూమి ఉంది, మన ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, మన వాహనాలు అన్నీ ఉన్నాయి. కానీ వెళ్ళినప్పుడు ఏమీ తీసుకెళ్ళం. ఇది ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు? చనిపోకముందే అర్థమైపోయింది ఆయనకి. మహాజ్ఞానాన్ని ఆయన నేర్చుకోవటానికి భక్తిని కూడా పక్కన పెట్టి జ్ఞానం అని సంపాదనలో అలా పక్కకి వెళ్ళిపోయాడు. దేవుని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసలు దీని సంగతి చివరికి ఆయన ఏ స్థితికి వెళ్ళాడంటే మెంటలోళ్ళు అంటున్నారు కదా. మెంటలోళ్ళు అంటే ఎలా ఉంటారో కూడా ఆయన మెంటలోడుగా నటించి మతి స్థిమితం పోవటం అంటే ఇదా, మతిహీనత అంటే ఇదా, బుర్రలేనోడు అంటే ఇలా ఉంటాడని అది కూడా ట్రై చేశాడంట. అన్నీ చూపించడానికి సమయం లేదు. అంటే ఫైనల్గా అంత వైరాగ్యం ఎందుకు వచ్చిందంటే ఇదిగో అన్నీ నేను అనుభవించాను, నేను కోరుకున్నది ఏది వదిలిపెట్టేది అన్నీ అనుభవించాను. తర్వాత నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ మహాజ్ఞాని ఆయన. ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి అన్నిటినీ అనుభవించి ఆ జ్ఞానంతో నేర్చుకున్నది ఏంటంటే ఇదంతా అజ్ఞానం. ఇదంతా ఏమైంది? అంత అజ్ఞానం, ఏమీ లేదు. 1:18 కూడా అదే మాట ఉంటుంది చూడండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అంటే ఎక్కువ లోక సంబంధమైన జ్ఞానం సంపాదిస్తే విస్తారమైన దుఃఖం వచ్చిందంట. మనకు తెలియట్లా, రేపు ఏడ్చినప్పుడు అర్థమైంది ప్రాక్టికల్గా. అధిక విద్య సంపాదించిన వారికి మహానుభావుడు జ్ఞాని చెప్పిన మాట, నువ్వు చదువు 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 అని బాగా చదివావు, మెంటల్లో అయిపోయినప్పుడు చాలామంది ఉన్నారు. చదువు సంస్కారం నేర్పించదు, చదువు పరలోకం ఇవ్వదు. అలాని చదవద్దంటలా, వాక్యం చదువుటానికి కావాల్సినంత చదివితే చాలు. ఏమంటున్నాడు? అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. మళ్ళీ 2వ అధ్యాయానికి వద్దాం, 19. వాడు జ్ఞానము గలవాడై ఉండును. అంటే నేను సంపాదించి ప్రయాసపడిందంతా ఎవడికోడికి వదిలిపెట్టి వెళ్ళాలి. ఆ వదిలిపెట్టి తీసుకున్నవాడు ఎలా ఉంటాడంటే వాడు జ్ఞానము గలవాడై ఉండును, బుద్ధిహీనుడై ఉండును. ఎవరికి తెలియను? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆడు తెలివి తక్కువడా తెలివి గలవాడు అవుతాడా? ఎలా తెలిసిద్ది? నేను పోతాను, నా తర్వాత ఆడు ఏం చేస్తాడు? నేను ఎంత కష్టపడి ప్రయాసపడి సంపాదించింది ఆడేం చేస్తాడు? తెలివి గలవాడయ్యి పెంచుతాడా, తెలివి తక్కువడయ్యి పాడు చేసుకుంటాడా? ఎవరికి తెలియదు కదా. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయ్యుడును. ఇంత కష్టపడి ఎరక తీసుకొని సంపాదిస్తే ఎవడంటే అధికారి? తర్వాత నీ వారసుడో లేకపోతే నీ వారసుని చంపేసి ఇంకోడో ఆక్రమించుకుంటాడో తెలియదు కదా. ఆస్తుల కోసం ఎంతమంది చంపేయలేదు? కన్న తల్లిదండ్రులని చంపిన మహానుభావులు ఉన్నారు, పిల్లలు కదా. ఆస్తుల కోసం ఎవరెవరినైనా చంపేస్తారు. నీ తర్వాత నీ ఆస్తి నీ పిల్లలకే నీ వారసులకి వెళ్ళిద్దని గ్యారంటీ లేదు. ఆస్తి వల్ల వాడు పరలోకం వెళ్తాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే మహానుభావులు వాళ్ళకి అర్థమైపోయింది ఆయన చెప్తున్న మాటలు ఇది వ్యర్థమే. కావున
సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ఇది సంపాదించడానికి ఇన్ని కావాలా? కోటి విద్యలు, జ్ఞానం కావాలి, తెలివి కావాలి, యుక్తి కావాలి. ఇవన్నీ కలిపి సంపాదించి ప్రయాసపడి సంపాదించింది పని ఏదో ఒక పని చేస్తాడు. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థముగాను గొప్ప చెడుగునై ఉన్నది. ఇది కూడా వేస్టే. ఇంత జ్ఞానం అర్థమైంది కాబట్టి ఈ గ్రంథం అయినా రాసేశాడు. ఇది ప్రారంభ శతాబ్దంలో అపోస్తుల కాలంలో ఉన్న భక్తులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఈ సొలొమోను గారు చెప్పిన ఈ జ్ఞానం వాళ్ళకి ప్రాక్టికల్గా అక్కడ రుజువుపరిచి ఉన్నదంతా అమ్మేశారు. అమ్మి అపోస్తుల దగ్గర పెడితే వాళ్ళకి ఏమైందంట? ఏ కొదువ లేకపోయింది. మనం అమ్మితే కొదువు అనుకుంటాం, వాళ్ళేమో అమ్మితే మాకు కొదువు లేదంటున్నారు. ఆస్తి వదులుకుంటే కొదువు అయిద్దని మనం వదులుకోవట్లేదు, వాళ్ళు వదులుకున్నాం కాబట్టి మాకు కొదువు లేకుండా ఉంది. ఇక్కడ కొదువు ఉండదు, పరలోకం ఖచ్చితంగా వచ్చిద్దండి. ఎంత త్యాగం చేస్తే పరలోకం వచ్చింది అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు పిలవగానే శిష్యులు టకటక వలలు విడిచిపెట్టి, చేపలు విడిచిపెట్టి, దోణలు అన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఆయన జ్ఞానం అర్థమైంది, ఆయన ద్వారా నిత్యజీవం అర్థమైంది కాబట్టి వచ్చేసి అందరూ కొంతకాలం ఆయనతో తిరిగినాక వాళ్ళు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని ఒక మాట. 10వ అధ్యాయము మార్కు సువార్త అనుకుంటే చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిరి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను ఎవరిని పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మేము అన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చామయ్యా, మాకేమొచ్చింది అంటే నువ్వు ఏమేమైతే కొదువు అనుకొని వదిలేసావో, తల్లి కొదువా, తండ్రి కొదువా, పిల్లల కొదువా, భర్త కొదువా, భార్య కొదువా, ఏమంటే అందరినీ వదిలేసామంటే వాళ్ళు కొదువేగా మనకి. ఇప్పుడు ఆ కొదువు ఎలా తీరిద్దంటే ఒక తల్లిని వదిలేస్తే ఎంతమంది తల్లులో తయారవుతారు. సంఘంలో ఉన్న వారందరూ పెద్దవాళ్ళందరూ తల్లులే, పెద్దవారందరూ తండ్రు లాంటి వారే. పెద్ద వృద్ధుని గద్దింపక తల్లిగా భావించమన్నాడు తిమోతి పత్రికలో. అంటే ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది అక్కలు, ఎంతమంది బంధువులు అయ్యారు. వాళ్ళ భూములన్నీ అన్నీ కలిపారు. మన భూములు మనకి ఎంత ఉంది? వెనకటి రోజుల్లో ఒకడు అన్నాడు, నాకు మా మున్సిపు గారికి కలిపి 100 ఎకరాలు ఉందన్నాడు. వీడికి ఉంది 1/2 ఎకరం అక్కడ. మొత్తం మీద చెప్పాడు ఎంత, మరి కలిపితే ఎంత అయింది? మున్సిపు గారిది నాది కలిపితే 100 ఎకరం అంటే వీడికి సగం అన్నా ఉంటుందిలే అనుకుంటారు. ఆడికి ఉంది 1/2 ఎకరమే. ఇప్పుడు కలిపి చెప్పాడు. అందరి మీద చెప్తే మనకి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, భార్యలు అనకండి, మళ్ళీ అపార్థం అయింది. అంటే లోకం అంతా ఏకమైనప్పుడు క్రైస్తవ లోకం అందరూ ఆదరిస్తారు, అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక తల్లిని వదిలితే ఎంతమంది తల్లులండి అన్నం పెట్టేది, ఒక తండ్రిని వదిలితే ఎంతమంది తండ్రులు నిన్ను ఆదుకుంటారు తండ్రిలాగా, ఎంతమంది అన్నలు ఉంటారు, ఎంతమంది అక్కలు ఉంటారు, ఎంతమంది చెల్లెళ్ళు ఉంటారు. ఈ సంఘములో ఈ యొక్క బాంధవ్యం, ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది అనుకోండి, ఇంకెవరు వదులుకోవటానికి భయపడరు. మా నాన్న వదలాలి, మా అమ్మను వదలాలి, మా బంధువులు, ఇవన్నీ వదలటానికి ఎవరో భయపడరు. ఎందుకు భయపడుతున్నారు వదులుకోవటానికి అంటే సంఘంలో ఇలాంటివి జరగట్లేదు కాబట్టి. పోనీ జరిగించి చూపిద్దామంటే జరిగించేవాడి మీద రాళ్ళు వేయటం మొదలు పెడతారు కదండి. వాళ్ళు నా దగ్గరికి రావాలంటే నా నిమిత్తం మీరు ప్రయాసపడితే ఏమైద్దా అంటే శిష్యులకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, మీరు ఏమేమి వదులుకుంటారో 100% మీకు వస్తాయి అంటున్నాడు. ఇహమందు ఈ లోకంలో ఒక్క తల్లిని వదులుకుంటే 100 మంది తల్లులు, ఒక చెల్లిని వదులుకుంటే 100 మంది చెల్లెళ్ళు, ఒక తండ్రిని వదులుకుంటే 100 మంది
తండ్రులు, ఇలా ఎంతమంది ఒక్కదానికి 100 ఇస్తున్నాడంటే ఎంత నెమ్మది, ఎంత ఆదరణ ఉంటుంది మనకి. ఇంకా కొదువు అనిపించిద్దా చెప్పండి? కొదువు అనిపించిద్దా? ఇంకెవరికి అనిపించదు. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. ప్లస్ దాంతోపాటు మనకి ఇంక్రిమెంట్ ఏంటి? ప్లస్ నిత్యజీవం. వాటితో పాటు ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా ఆదరించే వాళ్ళు ఉంటే, శ్రమ వచ్చింది ఆదుకునే వాళ్ళు ఉంటే శ్రమ అనిపించిద్దా చెప్పండి? కన్నీరు పెడుతున్నాం, తుడిచేవారు ఉంటే ఎంత ఆనందం అండి. దొరదొచ్చింది, మనం గీక్కోకుండా పక్కన వాళ్ళు ఇచ్చి గీకితే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మనకు కష్టం వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, మనలో మనమే కుమిలిపోతాం. పక్కన వాళ్ళు వచ్చి ఆదుకుంటే కష్టాలు మనుషులకు రాక మాళ్ళకు వస్తాయా? నీకు కష్టం వచ్చింది, మాకు వస్తుంది, ఏం పర్లేదు, మేము ఉన్నాగా నన్ను ఓదార్పిచ్చామనుకోండి, ఎంత సంతోషం. ఏమంటే కష్టపడినప్పుడే సుఖం యొక్క విలువ తెలిసిద్ది. ఎండలోకి వెళ్ళి చెమట పట్టినప్పుడే ఆ ఏసీలో కూర్చుంటే దాని విలువ తెలిసిద్ది. అసలు కష్టపడకుండా ఏసీకి అలవాటు పడినోడికి అబ్బో ఏసీ భలే ఉంది అంటాడా? ఏసీ ఇంతే ఉంటుంది అంతే. ఏసీ చాలలేదు అంటాడు కొన్ని రోజులకి కదా. కష్టపడినోడికి సుఖం యొక్క విలువ తెలిసిద్ది. మనం అందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఇదిగో 100 మంది ఉన్నారు ఆదుకోవటానికి. ఈ 100 మంది ఒకరినొకళ్ళు ఆదుకుంటుంటే అసలు బాధ అనిపించింది ఎవరికన్నా? సంఘం అలా ఉండాలని కోరుకున్నా అండి దేవుడు. ఎక్కడ ఉన్నాయండి క్రైస్తవులు అలాంటి సంఘాలు? డబ్బు సంపాదించుకునే సంఘాలు, ఒకరినొకళ్ళు ఎక్స్పోజ్ చేసుకునే సంఘాలు, పదవుల కోసం పోరాటం చేసే సంఘాలే తప్ప ఈ దేవుడు ప్రభువు చెప్పిన ఈ పద్ధతిలో సంఘాలు నడిపిస్తున్న వారు, సంఘంలో ఉన్న వ్యక్తులు నడుస్తున్న పరిస్థితులు కనపట్లేదు. నిజంగా నీకు పరలోకం కావాలంటే ఈ రకంగా ఆలోచిస్తే నిత్య జీవానికి ఎవరు పెడతారని భయం వేస్తుంది నాకు. నేను కూడా పెడతానా లేదని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రవర్తన మనలో కనపట్లేదు. ఈ 100 రెట్లు ఇక్కడ యహమందు 100 రెట్లు, మరియు రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ 100 రెట్లు వస్తుంది, ప్లస్ ఏమొచ్చింది? నిత్య జీవం వస్తుందంట. ఇక్కడ 100 రెట్లు వచ్చినా రాపోయినా, ఏమన్నా లేకపోయినా నిత్య జీవం వస్తుందంటే దానికోసమే ప్రయాసపడవచ్చండి. నిత్యజీవం ఎవ్వరు ఇవ్వలేంది ప్రభువారు దేవుని దయ వలన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇచ్చింది. దీన్ని కూడా సులకనగా చూసి కోల్పోయామనుకోండి, ఇక్కడ ఉన్న ఆస్తులనో, భార్యనో, పిల్లలనో, ఇంకా బంధువులనో, ఇంకెవరెవరినో చూసుకొని వదిలేసుకున్నాం అనుకోండి, తర్వాత నువ్వు చనిపోయినాక ఈ విషయం గురించి ఎంత చింతించినా, ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారు. అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి యేసుక్రీస్తు వారి బోధ వంటబట్టింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మొత్తం అమ్మేసుకొని ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మనం యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ధర్మశాస్త్రం కింద ఉన్న ఒక ఆమె ఏమేసింది? 19వ అధ్యాయం కదా లూకాసు వార్త 19:21 చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మొదటి వచనం లూకాసు వార్త చదవండి. కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బేద విధవరాలు ఎంతేసింది? 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇది 2 కాసులు అయితే అందరికంటే ఎక్కువ వేసిందంట. మార్కు గారు రాశారు ఇదే సందర్భం, అది కూడా ఒకసారి చూడగలిగితే. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం నుండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం నుండి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆగకుండా వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో ఉండి వేసిరి. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. లేదంట ఆమె, లేదు, ఏమీ లేదు. లేకపోయినా ఆ రోజు జీవనమంతా వేసేసిందంట. అది త్యాగం. ఎందుకేసింది ఆమె?
చెప్పండి, ఎందుకు వేసింది? ఆమెకు అర్థమైపోయింది, నాకు నిత్య జీవం కావాలి, ఉన్నదంతా ఆస్తిపరుడు వదులుకోలే, ధనవంతుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అపోస్తల కాలంలో ఉన్న భక్తులు వదులుకున్నారు, బర్నబా గారు వదులుకున్నారు. పేద విధవరాలు ఇంకా యేసుక్రీస్తు వారి ఆజ్ఞలు కూడా అప్పుడు చెప్పలేదు. మీకు కలిగిందంతా అమ్మితే అప్పుడు నా దగ్గరికి రండి అనే మాట ఆమె విందో లేదో తెలియదు. కానీ ఆమెకి ఏమర్థమైంది? దేవుడి కోసం త్యాగం చేస్తేనే, ఉన్నదంతా దేవుడికి ఇస్తే దేవుడు నన్ను పోషిస్తాడన్న విషయం ఆమెకి అర్థమైంది. కాబట్టి కలిగిందంతా ఆమె వేసేసింది. ఇదే పాలసీ అపోస్తులైన పౌలు గారికి కూడా అర్థమైపోయింది. ఆయన కూడా ఏం చేశాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమున నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అకబడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటితో పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయనకి ఏమర్థమైంది? ఇది ఉంటే నేను పరలోకం వెళ్ళలేను. అది మనల్ని ఇట్లా లాగుతూ ఉంటుంది. భావబంధాలు, ఆస్తులు ఇవన్నీ వెనక్కి లాగుతూ ఉంటాయి. ఏం వెళ్తావులే, వెళ్ళపోతే ఏమైద్దిలే, ఏమంటలేదుగా దేవుడు. దేవుడు ఏమన్నా అంటాడా? రాకపోతే ఆస్తి ఇవ్వకపోతే ఏమన్నా అంటాడా? కానుక ఎక్కువ అయిపోతే ఏమన్నా అంటాడా? ఏదైనా మందిరంలో అవసరం ఉందని అంటే ఇవ్వకపోతే ఏమన్నా అంటాడా? ఆయన అంటూ పాస్టర్ గారు అంటూ ఎవరేమనరు. ఎవరైతే ఇచ్చారో కూడా రహస్యంగా ఉంటుంది. కాబట్టి అదే చదివేసామనుకో చదింపులు, అప్పుడు ఎంత వస్తాయి? బయటికి చదివాం, ఫలానా ఆవిడ 1116 అనగానే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో 116 ఎక్కువ చదివేస్తారు కదా. ఆయనకంటే నేను తక్కువ తిన్నానా, నా పేరు కూడా గొప్పగా చదవాలని మనమేమంట చెప్పం కదా. మిగతా సంఘాల్లో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని గొప్పగా చదువుతారు. ఫలానా ఆయన 10,000 రూపాయలు ఇచ్చాడు అనగానే అందరూ చప్పట్లు కొట్టండి ఆయనకు అనగానే సంకలు కొట్టుకుంటారు, చప్పట్లు కొడతారు. ఈసారి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇచ్చేది రహస్యంగా ఉండాలి, అది దేవునికి నీకు తప్ప ఎవరికి తెలియకూడదు, దేవుని పరిచర్యకు అది వాడబడాలి, నీ హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఆ పేద విధవరాలు చెప్పి వేయలేదు, ప్రభు చూస్తున్నాడు కాబట్టి అంతా ఇచ్చేద్దాం, ఆయన పొగుడుతాడని నీ ఉద్దేశంతో వేయలేదు. ఆమె యథావిధిగా మందిరానికి వస్తే అలా వేసిద్ది కావాలి. ఆమె దగ్గర ఉందే అది. ఆమె జీవనమంతా వేసేసిందంట. చాలా సంఘాలు ఇలాగే తగలబడ్డాయని. వాళ్ళు పొగిడితే మీరు స్పెషల్ కానుకలు ఇవ్వండి, కవర్లో పెట్టియండి. ఈ మామూలు వేసే కానుకలు కాక కృతజ్ఞత కానుకలు ఉంటాయి, మరలా స్పెషల్ కానుకలు ఉంటాయి, ఇంకా మీకు మొక్కుబడి కానుకలు ఉంటాయి, దశంభాగాలు ఉంటాయి. ఇవన్నీ కవర్లో పెట్టి అయ్యగారికి ఇస్తే కవర్ను బట్టి, కవర్ బరువును బట్టి ప్రార్థన తీవ్రంగా బరువుగా ఉంటుంది. కవర్ తేలిగ్గుంటే చెప్పండి, ప్రార్థన కూడా తుస్సుమంటుంది. అసలు కవరే లేదనుకో, వాళ్ళని అసలు మీడియా కవర్ చేయదు. ఏది? పాస్టర్ మీడియా. కవర్ లేకపోతే పాస్టర్ మీడియా వాళ్ళని కవర్ చేయదు అసలు. అలా ఉండే ఈ సంఘాలు. అలాంటి సంఘమే బైబిల్లో ఒకటి ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటే చూడండి. 14 నుంచి చూద్దామా? 14 నుంచి. ఎక్కడ? లవోదికియా. ఆ ప్రాంతం పేరు లవోదికియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము. అంటే సంఘంలో అందరూ మంచోళ్ళే ఉన్నారు, పరిశుద్ధులే ఉన్నారు. ఆమెనను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు, అంటే యేసుక్రీస్తు వారు చెప్పే సంగతులు ఏమనగా, నీ లవోదికియా సంఘమా, నీ పనులన్నీ నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే ఎలా ఉన్నారు?
మనకంటే ఘోరంగా ఉన్నారా? వాళ్ళే బెటరా? చల్లగానైనా వెచ్చగానైనా లేవు. మనం చెప్పండి, చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా? సేమ్ టు సేమ్ పించ్ అనుకోండి లౌదికీయ సంఘంతో. చల్లగా లేవు వెచ్చగా లేవు. ఎలా ఉన్నావు అంటే గోరువెచ్చ అంటారు. నువ్వెచ్చగా ఉన్నావు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. అంటే చల్లగా ఉన్నవాళ్ళు వెచ్చగా ఉన్నవాళ్ళు, చల్లగా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు లోకములో ఉన్నవాళ్ళు, వెచ్చగా ఉన్నవారంటే దేవునిలో ఉన్నవారు. వేడివేడిగా రగిలిపోతారు. ఎక్కడికి వెళ్దాం, ఏ ఆత్మను రక్షిద్దాం, ఎవరికి వాక్యం చెబుదాం, ఎవరు నశించిపోతున్నారు, ఈ ఆలోచనలో ఉంటారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, దేవుడు ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు, నేను అడుగు ముందుకేద్దామని వెచ్చగా వేడివేడిగా ఉండేవాళ్ళు, వెచ్చగా ఉండేవాళ్ళు. చల్లగా ఉన్నవాళ్ళు ఏం పర్లేదు, దేవుడు మనల్ని ఎట్టయినా కాపాడుతూనే ఉంటాడు. మనం ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఆయనకి ఇచ్చే వాట ఆయనకి ఇస్తే లంచంగా పాస్టర్ గారికి ఇస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, మనల్ని కాపాడుతూనే ఉంటారు. మనకేం భయం లేదని ధీమాగా బతికేవాళ్ళు చల్లగా ఉన్నవాళ్ళు. చల్లగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు పోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడి కోసం కష్టపడాలి, ప్రయాసపడాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఏం అవసరం లేదు, అలా వదిలేశాడు. వెచ్చగా ఉన్నవాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారు కాబట్టి, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, హ్యాపీగా నిత్యజీవం వెళ్తారు. కానీ ఈ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంట? నులివెచ్చగా ఉన్నారు. నులివెచ్చగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంట? నా నోట నుండి. అంటే వెచ్చగా ఉన్నవాళ్ళు ఎవరిలో ఎక్కడ ఉన్నారంటే దేవుడి నోట్లో ఉన్నారు, ప్రభువు నోట్లో. వెచ్చగా ఉన్నవాళ్ళు ప్రభువు నోట్లో ఉన్నారు. చల్లగా ఉన్నవాళ్ళు ప్రభు పాదాల కింద ఆడో చితికిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ నోట్లో నుంచి ఉమ్మి వేసేది ఎవరిని? ఈ వేడిగా ఉండాల్సిన వేడి కూడా చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నాడనుకో, వాడిని ఏం చేస్తాడంట? ఖండించి ఉమ్మేస్తాడు. ఇంకా ఆలోచనలో ఉన్నాడు, ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు కానీ ఇంకా ఉమ్మి వేయలేదు. అంటే గోరువెచ్చగా ఉన్న వాళ్ళకి ఏ ప్రమాదం ఉంది చెప్పండి? ప్రభువు నోట్లో నుంచి ఊడిపడి బయటికి పడే ప్రమాదం ఉంది. పట్టం ఎడకపోతారు. తంతే గారెల బుట్టలో పడ్డట్టు కాదు, తంతే నరకంలో, ఊస్తే నరకంలో పడ్డట్టే, ఖాయం చేసుకోవటమే. ఆయన ఊసేసాడా? గోరువెచ్చకున్నామని ఏదో ఒక రోజు ఊసేసాడా? ఎక్కడ పడతాం చెప్పండి? నరకంలో పడతాం. అందుకే నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నీవు ఎలాంటి వాడంట? ఏమిటి దేవుడు సంఘస్థులు తిడుతున్నాడండి. సంఘస్థులు ఏమనకూడదండి, మెత్తగా చెప్పాలండి అనబాకండి, గట్టిగా చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడు అంటే తిట్టు కాదు, అంటే పరలోక భాగ్యం లేనివాడవే అని అర్థం. దౌర్భాగ్యుడు అంటే భాగ్యము లేనివాడు, పరలోక భాగ్యము లేనివాడు, అదే చెప్తున్నాడు, తిట్టు కాదు అది. నువ్వు దౌర్భాగ్యుడు, నీకు దిక్కే లేదు, చస్తే దేవుడి దగ్గరకు వచ్చే దిక్కు లేదు. నన్ను దిక్కుగా కలిగి ఉంటే నేను తీసుకెళ్తాను పరలోకం. కాబట్టి నన్ను దిక్కుగా నువ్వు లేవు కాబట్టి నువ్వెవరివి? ప్రభువుని దిక్కుగా కలిగి లేకపోతే పరలోకానికి తీసుకెళ్ళే దిక్కెవరు? నేను తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఆయనే చెప్తున్నాడు, ఆమేనన్నవాడు ఆయన చెప్తున్నాడు, నన్ను దిక్కుగా కలిగితే ఖచ్చితంగా నేను పరలోకం తీసుకెళ్తాను. కాబట్టి నువ్వు దిక్కుమాలినోడివి, నన్ను దిక్కుగా కలిగి లేవు, దౌర్భాగ్యుడివి. పరలోకం వచ్చే భాగ్యాన్ని కోల్పోయావు కాబట్టి దౌర్భాగ్యుడివి. దరిద్రుడు. ఇక్కడ ధనం ఉంది కానీ పరలోకానికి వెళ్ళే ధనం నీ దగ్గర లేదు, దరిద్రుడు. ఇక్కడ కోటీశ్వరులైనా పరలోకానికి వెళ్ళే ధనం సంపాదించుకోకపోతే ఇక్కడ ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా వాడు దేవుని దృష్టిలో దరిద్రుడే. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి. సంఘంలోనే ఉన్న వ్యక్తులైనా వీళ్ళు, లౌదికీయ సంఘంలో ఉన్న వ్యక్తులే. ఏమేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వీళ్ళకి? పరలోకానికి వెళ్ళే భాగ్యం లేనివారు, దేవుడు దిక్కుగా లేనివారు, దరిద్రుడు, ఆస్తులున్నా దరిద్రంగానే బతుకుతున్న వాళ్ళు, గుడ్డివాడు అంటే దూరదృష్టి లేనివాడు. గుడ్డోడు అంటే ఇక్కడ అన్నీ చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, పిక్నిక్లకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, టీవీలు చూస్తారు, ఆనందాన్ని అంతా అనుభవిస్తారు. కానీ పరలోకాన్ని చూసే మనోనేత్రం వాళ్ళకి లేదు, గుడ్డోడు. రాబో లోకం ఉంది ఒకటి, పరలోకం, నేను చస్తే అక్కడికి వెళ్ళాలనే దూరదృష్టి వాళ్ళకి లేదు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళని ఏమంటున్నాడు ప్రభు? గుడ్డివాడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డోడివి, దిగంబడి. అబ్బో నువ్వు రకరకాల మహారాజాన ఏది రామరాజు పంచలు కొనుక్కుంటున్నావా?
గ్వాలియర్ సూట్లు, రైమండ్స్, బెమలో కొనుక్కొచ్చుకుంటున్నావా? బ్రాండెడ్ తప్ప వేరే ధరించలేదా? కానీ నువ్వు నగ్నంగా కనపడుతున్నావురా దరిద్రుడా అంటున్నాడు దేవుడు. నువ్వు బట్టలు లేనోడు అంటున్నాడు. దిగంబరుడు. ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చాడండి దిగంబరుడు. ఏమంటున్నాడు? దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడు. ఈ లోకంలో ధనం చూసి నాకు ధనం ఉంది, అదే నన్ను ఆదుకుంటుంది, కొండ మీద కోద్దికి వచ్చింది ధనం ఉంటే. ఏంటి నువ్వు అలా అంటావు? నేను ధనవంతుడిని, నేను ధనం బాగా అభివృద్ధి చేశాను, డెవలప్ అయ్యాను, నాకు అసలు ఏమీ తక్కువ లేదు. ప్రాణం పోయిద్ది కదా, అది ఎవడు తెస్తాడు? నీ ధనం నీ ప్రాణాన్ని రక్షించిద్దా? నీ ఆత్మను పరలోకం చేర్చిద్దా? లేదు కదా. ఆ ధనవంతుడు అదే కదా తెలుసుకోలేక వెళ్ళిపోయాడు వ్యసన పడుతూ. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు ఇక్కడ లోక సంబంధమైన ధనాన్ని చూసి, కానీ ఇంకా ధనం అభివృద్ధి చేసుకుంటున్నానని సంబరపడుతున్నావు. అంటే ఈ ధనం చాలదు, ఇంకా ఎక్కువ చేసుకుంటే అది నన్ను ఆదుకుంటుంది, డాక్టర్ కూడా డబ్బులు ఇస్తే హ్యాపీగా నన్ను బతికిస్తారు అనుకుంటున్నాడు. ఎంతమంది కరోనాలో బాగా డబ్బు ఉన్నవాళ్ళు పోయారండి? హాస్పిటల్లో జారినోడు బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో చేరిన వాళ్ళే పోయారు. ముందు వాళ్ళు భయపెట్టి చంపేశారు. సగం డబ్బు మనిషిని కాపాడలేదు. నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనిచున్నాను. ఏమనుకున్నాడు? సంఘంలో నమ్మి బాప్తీసం పొంది నాకు డబ్బు ఉంది, బంధువులు ఉన్నారు, పదవి ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇవే నన్ను ఆదుకుంటాయని ఆ మైకంలో పడిపోయి ఉంటే ఏవి నిన్ను ఆదుకోనైనా అలా చెప్పుకుంటున్నావు, వ్యర్థంరా నాయన అని చెప్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది అంటే అవకాశం ఇస్తున్నాడు. ప్రేమామయుడు కదండి. ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి ప్రభు అవకాశం ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఇప్పటికైనా నువ్వు మారు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. ఇక్కడ ధనం కాదు, నేను ధనం సంపాదించాను అభివృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు ఇక్కడ, కానీ ఇక్కడ ధనం కాదు. పరలోకంలో ధనం అభివృద్ధి చేసుకోవటానికి అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, అంటే నా దగ్గర అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఉంది, వాక్యం, నిన్ను పరలోకానికి చేర్చే వాక్యం. అగ్నిలో పుటం వేయబడిన బంగారం వాక్యం. దాని గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయం అనుకుంటే చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల. ఏమంటే జ్ఞానం అంటే వాక్యమే, వాక్యం అంటే యేసుక్రీస్తు వారే. జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షించిద్ది. ఆ జ్ఞానం, ఆ వాక్యం, ప్రభువుని నువ్వు సంపాదించుకోవటానికి నీ ఆస్తి అంతా ఏమన్నాడు? నీ సంపాదన అంతా ఇచ్చి. ఏందమ్మా అక్కడ లేదా? చదవటానికి ఇష్టపడట్లేదా? సైలెంట్ అయిపోయారు. చదవండి. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా కొంత, అంటే ఆదిమ అపోస్తుల కాలంలో ఎట్టిచ్చారో అలా నీ సంపాదన అంతా ఇచ్చి. ఎంత ఇచ్చి సంపాదించుకుంటున్నారు ఇంతకాలం? బుద్ధి అంత ఎత్తున్నారా, కొంత ఎత్తున్నారా, చిల్లర ఎత్తున్నారా? లేదు కదా. వాక్యం ఏం చెప్తుంది అంటే వాక్యంలో ఉన్నది మనం చెయ్యం కదా. రైట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి. నీ ధనవృద్ధి చేసుకొని అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రం, పరిశుద్ధత అనే తెల్లని వస్త్రం దేవుడు తప్ప నీకు ఎవడివ్వలేడు. అది యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. నువ్వు ఎన్ని వస్త్రాలు భూమి మీద ధరించినా దేవుడి దృష్టిలో ఎవరు? దిగంబరుడుగా ఉన్నావు. ఇక్కడ వస్త్రాలు చూసుకొని పలాని సినిమాల్లో పలాని హీరో ధరించింది, పలాని హీరోయిన్ ధరించింది, ఈ ఫ్యాషన్లో చూసి మురిసిపోతున్నావు. ఇవన్నీ ఊడిపోతాయి. వెళ్ళేటప్పుడు ఏదో కొత్త చీర, కొత్త డ్రెస్ కొని అలా పెట్టేస్తారు పెట్లో, అది కూడా పురుగులు తినేస్తాయి. ఆ వస్త్రాన్ని కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. నువ్వు తీసుకెళ్ళగలిగిన వస్త్రం ఒకటి ఉంది. నువ్వు బట్ట లేకుండా నగ్నంగా ఉండకుండా నీ దిశమల సిగ్గు కనబడకుండా ఉండటానికి నా దగ్గర వస్త్రం ఉంది. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధత. అది ఉంటేనే పరలోకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అది నా దగ్గర కొను అంటున్నాడు. కొనాలంటే నీ ఆస్తి అమ్మి ఆ వస్త్రం కొనుక్కో, నీ ఆస్తి అమ్మి నా దగ్గర ధనం కొనుక్కో, వాక్యం కొనుక్కో.
ఇంకేమంటున్నాడు? గుడ్డోడు కదా, గుడ్డోడు అన్నాడుగా నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొని నా యొద్ద. అబ్బో, అంటే మనోనేత్రాలు వెలిగించే కాటుకుందా ప్రభు దగ్గర? ఉంది కదా. కొన్ని కాటుకలు పెడితే కళ్ళు పోతాయి, కొన్ని కాటుకలు పెడితే ఇది ఫేమస్ కాటుక ఐటెక్సా పోయింది అది ఎప్పుడు కదా. ఆ కాటుక అయితే కళ్ళకి అత్త మంచిదంట. ముస్లిమ్స్ అయితే సురమానో ఏదో పెడతారు కంటికి. కానీ నీకు పరలోకం కనపడే విధంగా కాటుకోవటం ఉంది ప్రభు దగ్గర, అది కొనుక్కో అంటున్నాడు. అంటే మనోనేత్రాలు గుడ్డితనం వచ్చి పరలోకం కనపడట్లేదు కదా, లోకాన్నే చూస్తున్నావు కదా. లోకం కనపడకుండా పరలోకం మాత్రమే కనపడే కాటుకోవటం ఉంది, అది నా దగ్గర ఉంది, కొనుక్కో అంటున్నాడు దేవుడు. నీ కళ్ళకి నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. ఇంత కఠినంగా ఎందుకు చెబుతున్నా అంటే ప్రేమిస్తున్నాను కాబట్టి ఇట్లా చెబుతున్నాను రా. ప్రేమించకుండా వదిలేస్తే మీరు ఎప్పుడో వదిలేస్తే అయిపోయేవాళ్ళు. అందుకే ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అని చెప్పి, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఇప్పటికైనా మారు మనసు పొందు అంటాడు. ఏమంటే ఇన్ని ఘోరాలు చేస్తున్న సంఘాన్ని ప్రభు విడిచిపెట్టలేదు చూసారా. అందుకే ఇంకా మనం బతుకున్నాం. పట్టుకుంటున్నాడు, వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమండి ధనం సంపాదించుకునేవాళ్ళు ధనం సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు వాక్యం కోసం ప్రయాసపడి తన కష్టార్జితాన్ని అంతా ఖర్చు చేసేవాళ్ళు లేకపోయినా మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. బతుకున్నాం కాబట్టి. ఆల్రెడీ చనిపోతే ఈ అవకాశం మనకి ఉండేది కాదు. బతుకున్నాం కాబట్టి ఇదిగో ఈ మాటలతో హెచ్చరిక చేసి ఎప్పటికైనా మారు మనసు పొందటానికి నీకు అవకాశం ఇస్తున్నాను, మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు యొద్ద, అంటే వాక్యం నీ హృదయపు లోపల లేదు. హృదయం లోపల ఉంటే దేవుని కోసం ప్రయాసపడతావు, కష్టపడతావు, నీ సొమ్మంతా దేవుని కోసం ఖర్చు పెడతావు. హృదయం బయట ఉంటే వాక్యం అంటే ప్రభువే. ప్రభు ఎక్కడున్నాడు? హృదయము బయట ఉన్నాడు. ఇది నమ్మనోళ్ళకి కాదు, ఆల్రెడీ నమ్మి ప్రభువుని గెంటేసిన వాళ్ళకి. పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు సుమా. ఇక్కడ పరిశుద్ధాత్మ విడిచిపెడితే ఈ అవకాశం కూడా లేదు, ఇక మారు మనసు పొందే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు, ఆయన ఇంకా వెళ్ళలేదు, దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రభు మాత్రం బయటికి వెళ్ళాడు. ఆయన బతిమలాడుతున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం వినేరి. ఇన్ని వాక్యాలు విన్నారు కదా, వినండి. ఈ వాక్యం విని నా మాటిని తలుపు తీసి నన్ను లోపలికి చేర్చుకొని పరిచర్య చేయండి అని బతిమలాడుతున్నాడు ప్రభు. వద్దు ప్రభు, లోపల బిజీగా ఉన్నాం, చాలామందిని చేర్చుకున్నాం, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు కాసేపు బయట ఉండు. పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ ప్రభువుని బయట పెట్టి ఆనందానికి ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇచ్చామంటే ప్రభువుని ఎక్కడ పెట్టాం? ఆ కళ్యాణ మండపం బయట పెట్టాం. లోపలన్నీ అతిథులను ఆహ్వానించటం, విందు భోజనాలు, ఆ ఫ్యాషన్లు, ఆ డ్రెస్సులు, అబ్బో ఇక అటాసం రటమతం అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రభువుకి అవన్నీ నచ్చవు. ప్రభువుకి కావాల్సిందేంటి? అక్కడ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ప్రభు లోపలికి వస్తాడు. ప్రభునేమో బయటపెట్టి లోపలన్నీ చేస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సంఘములో, లవోదికీయ సంఘములో పరిశుద్ధాత్మ ఉన్నాడు, వాక్యాన్ని బయటికి నెట్టేస్తే ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడు? తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాడట. లాగి ఒక తన్నుదాన్ని లోపలికి వచ్చి ఏందిరా నువ్వు చేసేది అనొచ్చు కదా. మనమైతే ఏం చేస్తాం? అసలు ఈ స్టేజ్కి తెచ్చింది నేను, నన్ను బయటపెట్టి నువ్వేంట్రా లోపల ఎవరితో పనికిమాలిన వాళ్ళతో కొలుగుతున్నాను ఒక్క తన్నుదాన్ని తలుపు బద్దలు కొట్టేసి వెంటనే లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చి బయటేసి ఇప్పుడు ఎప్పుడు నీ సంగతి ఏందో అంటాం. కానీ ప్రేమమయుడు కదా ప్రభు ఏం చేస్తున్నాడు? తలుపు తడతా అంటే మెల్లిగా నాకు చేయటం, అయ్యా ప్లీజ్ తలుపు. అబ్బా ఎంత ప్రేమ అండి ప్రభువుది. ఇన్నిచ్చిన ప్రభువుకి బయటకు నెడితే ప్లీజ్ లోపలికి ఒకసారి తలుపుది నా స్వరం విను అని బతిలాడుతున్నాడంటే ఎంత ప్రేమమయుడో చూడండి. చదువుదాం. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఆహారం వాక్యం. నేను లోపలికి వస్తే మీరు హ్యాపీగా నాతో కలిసి వాక్యం తిందురుగోని అని చెప్తున్నాను. కానీ మనం వినకపోతే నోట్లో నుంచి ఏం చేస్తా అన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. ఇంత అవకాశం ప్రభు ఇస్తుంటే దీనికి కూడా దూరం అయిపోతే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలి? అసలు మనకిచ్చిందే, మనకు అర్హత లేని మనకి కృప ద్వారా
ఈ రక్షణ ఇచ్చాడు. పరలోకంలో కూర్చునే అవకాశం, అదృష్టం మనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయినా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు దయ తెలిసి ఇంత కృపలిస్తే దీన్ని కూడా లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు, ఆస్తులు చూసుకొని దేవుడిని పక్కన పెడితే మరణం తర్వాత ఈ విషయాలన్నీ మనకు అర్థమైపోయి, అబ్బా దీనికోసమా, ఈ స్థలం కోసమా, ఈ పొలం కోసమా, ఈ ఆస్తి కోసమా, ఈ బంధాల కోసమా నేను ప్రభువుని పరలోకాన్ని వదులుకుంది అని ఎంత చింతించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తులసి 3 అధ్యాయం 1 వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అన్నాడు. పెట్టుకుంటే భూమిలోకి దిగిపోవటమే, ఇంకంతే. అటు నుంచి అటు పాతాళ లోకానికి వెళ్ళిపోవటమే. చివరిగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, చివరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, అంటే భూమి మీద మనం ఎంత కష్టపడతామో ప్రభువులో అది అసలు వేస్టే అవ్వదు. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను, దేవుడి కోసం ఎంతగా ప్రయాసపడ్డాను, నన్ను ఎవరో గుర్తించట్లేదు, అసలు నా పరిచర్య ఎవరో గమనించట్లేదు, నాకు రివార్డులు ఇవ్వట్లేదు, నన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు, ఇక్కడ పని చేయకూడదు అనుకోవద్దు. నీ ప్రయాసం ప్రభువునందు నువ్వు పడితే అసలు వేస్టే అవ్వదంట. ఎందుకంటే ఎవరు మర్చిపోయినా గుర్తుపెట్టుకుని రాసుకునేది ఎవరు? ప్రభువు రాసుకుంటాడు. కాబట్టి మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. ప్రభు కార్యములో అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇదే గుర్తుపెట్టుకోండి. లోకంలో అదే ప్రయాసపడితే, ఈ కష్టమేదో లోకంలో పడితే డబ్బులు వస్తాయి. లోకంలో వచ్చే డబ్బులను వదులుకొని ప్రభువులో ప్రయాసపడితే ఏమొస్తుంది? ఇక్కడ ఏమీ రాదు. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఆ చివాట్లు, లేదంటే నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నీ సహిస్తూ నీ కోసం ప్రయాసపడుతున్నాను కాబట్టి ఇవన్నీ వస్తాయని నువ్వు ముందే చెప్పావయ్యా, దానికోసం నేను ఏదైనా సిద్ధమే అని ప్రయాసపడి ఓర్చుకుంటే, కదలని వారు స్థిరులుగా ఉంటే ఏమైందంట? ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటాము. కాబట్టి ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినా మనకు ఉన్నదంతా విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన పరిచర్యలో ప్రయాసపడగలిగితే ఏమొచ్చింది? ఇహలోకంలో 100 రెట్లు వస్తాయి, పరలోకంలో నిత్య జీవం వస్తుంది. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఓదార్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్ర. బైబిల్లో ఉన్నదొకటి, ఈరోజు ప్రజలు చేస్తున్నదొకటి. ఇది కఠినమైన మాటని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనే తిరస్కరించి ఎన్నడూ కొంతమంది ఆయన్ని శిష్యులు వెంబడించలేదని వ్రాయించారు. కానీ లోకంలో ఇదే జరుగుతుంది. వాక్యంలో ఉన్నది ఎవరో పాటించకపోగా, వాక్యంలో అలాగే ఉంటుంది, అన్నీ మనం చేయగలమా ఏంటి అని సమర్థించుకుంటూ తండ్రి ఎవరికి వారు నిర్వీర్యులైపోతున్నారు. అలాంటి వారిని మీ నోట నుండి, మీ కుమారుడైన క్రీస్తు నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నారని వ్రాయించారే. ఉంటే లోకంలోనన్నా ఉండాలి, లేదా ప్రభువులో వేడిగానైనా ఉండాలి. కానీ నిలువెచ్చగా ఉంటే మీకు అసహ్యం అన్న విషయం మాకు అర్థమైందని, ఇక నుంచి మునుపటి కంటే ఎక్కువగా ప్రభువు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ తండ్రి స్థిరులుగా కదలని వారుగా ఉండటానికి మీ పిల్లల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరికి ఎంత ఆయుష్కాలం ఉందో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఎవరో ఎలా రాలిపోతామో తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరూ ఉన్న కొదువను పక్కన పెట్టి మీలో ఉంటే అంతా సమృద్ధి అన్న విషయాన్ని ఎరిగి, ఆ సమృద్ధి కోసం ఇక్కడ సమృద్ధి, నిత్య జీవంలో సర్వ సమృద్ధి అన్న విషయాన్ని ఎరిగి, దాన్ని ప్రాక్టికల్గా అందులోకి వచ్చి అనుభవించే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి. ఆస్తులు అమ్మితే సమృద్ధి ఉండదు, కొదువే ఉంటుంది అని నమ్మకంతో లోకం బతుకుతుంది. క్రైస్తవులు అలా బ్రతకకుండా వాస్తవంగా మీలోనికి వచ్చి ఆ సమృద్ధి ఎలా ఉంటుందో రుచి చూచి ఎరిగే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రస్తుతానికి ఆ విషయంలో
నన్ను మీరు ఆశీర్వదించి ఆ సమృద్ధి నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈరోజు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ మీ పిల్లలకు వాక్యాన్ని పంచగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ, నూతనంగా వచ్చిన వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరింతగా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని మహింపరిచే విధంగా వారి ప్రవర్తన మార్చుకోవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక గురువారం ఇక్కడ లేదా పరిచర్యలో, బయట పరిచర్యలో పాల్గొనే మహాభాగ్యాన్ని మీ పిల్లలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.